ఏమాత్రం కండిషన్‌లో లేని బస్సుని ఒక డ్రైవర్‌కిచ్చి, అందులో అది స్ట్రక్ అయిపోతుందని ఇంతకు ముందే అధికారులు పట్టుకున్నా సరే వాళ్ళకి అప్పుడు 35,000 పెనాల్టీ గట్టి, ఆ పైన మళ్ళీ ఫిట్టింగ్ కోసం అది బాగానే ఉందన్నటువంటి సర్టిఫికేట్ తీసుకోవడానికి లంచాలిచ్చి, ఆ పైన దాంట్లో ప్రయాణికుల్ని పంపించి, చివరికి 14 మంది ప్రాణాలు బలి తీసుకోవడానికి కారణమైనటువంటి బలిదేవుడు ఇప్పుడు హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణ అరెస్ట్ అయ్యాడు. అట్లాగే ఇందులో డ్రైవింగ్ చేసినటువంటి యువరాజు మీదన కేసు నమోదయ్యింది. అరెస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ పాయింటల్లా ఏంటంటే, ఇందులో అసలు ఆ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారిని అరెస్ట్ చేయాలా అక్కర్లేదా? వాళ్ళు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వబట్టినే కదా ఇక్కడ ఇట్లా నడపగలిగింది. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా బండి నడుపుంటే గనక ఇతని మీద పెట్టాల్సింది హత్య హత్య కేసు పెట్టాలి. హత్య ప్రయత్నం కూడా హత్య కేసు పెట్టాలి. ప్రస్తుతం ప్రమాదం కేసు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.